గుంటూరు మున్సిపల్ కార్మికుల సమస్యలపై రేపు మార్చి 3వ తారీఖున కార్మిక నేతలు అందరూ కూడా మున్సిపాలిటీ ముట్టడికి కదం తొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు దేనికి ముట్టడికి ప్రయత్నిస్తున్నారు, వారి యొక్క సమస్యలు ఏంటనేది కార్మిక నేత సోమి ఉదయ్ కుమార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రేపు మార్చి 3వ తారీఖున మున్సిపాలిటీ ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. దానికి గల కారణ ఇబ్బందులు ఏంటి, అసలు మీ డిమాండ్స్ ఏంటి? ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి కమిషనర్ గారు పారిశుద్ధ్య కార్మికులను వేధిస్తున్నారు. రేషలైజేషన్ పేరుతో పాత గుంటూరులో పనిచేసే కార్మికులను తీసుకెళ్ళి పలకలూరులో వేస్తున్నారు. ఈ మధ్యలో ఛార్జీలు ఎంత అవుతుందండి, వాళ్ళ జీతం ఎంత అండి, దాన్ని వెనక్కి తీసుకోవాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్క కార్మికు దాదాపుగా 103 మందిని మార్చారు. ఆ 103 మందిని కూడా వెనక్కి తీసుకోవాలి. ఇది ప్రధానమైన డిమాండ్ ఇది. రెండవది వచ్చేసి సూపర్వైజర్లు 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్ళి కాలువలు తీయమని చెప్తున్నారు వాళ్ళ చేత. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇదేంటంటే మా ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, సూపర్వైజర్లు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఆదివారం పూర్తిగా సెలవు ఇవ్వాలని చెప్పేసి జీవో ఉంది. దానికి ముందు నా కమిషనర్ గారు కూడా, కీర్తి మేడం గారు కూడా సెలవు ఇస్తాము, మీకు ఆదివారం పూర్తిగా సెలవు ఇస్తామని చెప్పేసి, గురువారం ఒకరోజు పూర్తిగా సెలవు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ వీడియో కూడా మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. డిప్యూటీ సీఎం ఆఫీస్కి కూడా తెలియజేసాం. ఇక్కడ జరుగుతున్న నష్టాన్ని కూడా మన మాధవి గారు కూడా తెలియజేసాం. ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. వాళ్ళు కమిషనర్ గారితో మాట్లాడతామని చెప్పన్నారు. ఈ రోజు వరకు సమస్య అనేది పరిష్కారం కాలేదు. మళ్ళీ నిన్నగా మొన్న కొత్తగా 60 సంవత్సరాలు నిండిందని చెప్పి కొంతమందిని తొలగించారు. వాస్తవంగా వాళ్ళకి ఇంకా 60 పూర్తి కాలేదు. 50 సంవత్సరాలకి 55 సంవత్సరాలు కూడా అది ఉన్నది. వాళ్ళ ఆధార్ కార్డులు ఉన్నాయి, ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒకసారి సరి చూసుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. అయితే ఈ సమస్యల పట్ల కమిషనర్ గారి దృష్టికి వెళ్ళే ఉంటుంది. ఆయన యొక్క ప్రతిస్పందన ఎలా ఉంది ఈ సమస్యల పట్ల? డిప్యూటీ సీఎం ఆఫీస్కి తెలియజేసిన తర్వాత అక్కడ నుంచి కమిషనర్ గారు అతను మా దగ్గర పంపించండి, ఇక్కడ సమస్యలు ఏం లేదు, కార్మికులందరూ హ్యాపీగా ఉన్నారు, నేను మాట్లాడతానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ లెటర్ తీసుకొని నేను కమిషనర్ గారి ఆఫీస్కి వచ్చాము. ఆ తర్వాత ఆయన గ్రీవెన్స్ పెట్టి ఆయన రాలేదు. ఏసీ గారికి ఆ లెటర్ ఇచ్చేయండి, ఆ సమస్య పరిష్కారం అయిద్దని చెప్పి అన్నారు. 2వ తారీఖు వరకు వెయిట్ చేస్తామండి, వాళ్ళ సమస్యల మీద మీరు పరిష్కార మార్గం చూపించకపోతే 3వ తారీఖు నాడు ఖచ్చితంగా కార్పొరేషన్ ముట్టడి చేయడం జరిగిద్దని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళలో నుంచి మాత్రం ఈ రోజు వరకు ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ముట్టడంటే అందరిలాగా అక్కడ కూర్చొని ధర్నా చేసి 1 గంట కూర్చొని 1 అరగంట కూర్చొని వెళ్ళడం కాదు. కమిషనర్ గారు బయటకు వచ్చి వీళ్ళ సమస్య పరిష్కారం చేసే వరకు అక్కడే ఉంటాం మేము. అన్నాలు ఎండ ఉన్నా సరే భోజనం కూడా చేయకుండా అక్కడ కూర్చుంటాం మేము. మా సమస్య పరిష్కారం కావాలి. ఇంకోటి ఏంటంటే ఈ 60 సంవత్సరాలు నిండినదని తీసేసిన వాళ్ళలో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి. ఇది మా ముఖ్యమైన డిమాండ్. ఇది ఇన్ని సంవత్సరాలు కార్పొరేషన్లో పనిచేసి ఈరోజు ఆ ఉద్యోగం ఎవరికి ఇస్తారు? మీరు ఎవరికో ఒకరికి ఇవ్వాలి కదా. ఆ ఇచ్చేదేదో వాళ్ళ పిల్లలకి ఇవ్వండి. ఇది మా డిమాండ్. ఇది స్టేట్ ఇష్యూ కాబట్టి అది అక్కడ తేల్చుకుంటాం. ఇక్కడ మాత్రం కమిషనర్ చేసే మొండి వైఖరికి మాత్రం నిరసన మేము తెలియజేయాల్సిందే. రేపొద్దున ఓట్లు కమిషనర్ గారు వచ్చి వేయించారండి, మేము తిరిగాం. ప్రతి గడపకు తిరిగి ఓట్లు మేమే వేయించాం. మీరు ప్రజాప్రతినిధులు మేము ఒకటే చెప్తున్నాం, మీ కమిషనర్ గారు ఒక్కరిని చూసుకొని ఇంతమందిని దూరం చేసుకుంటే మాత్రం రేపు కార్పొరేషన్ ఎలక్షన్లో మాత్రం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాం మీ ద్వారా. చెప్పండి. నేను నా సెంటర్లో చేశానండి పని, 4వ డివిజను. ఏంది తెలవకుండా మాకు 2కి మార్చేశారు. నగరపాలెం వేశారు, ఏటగ్గరం అక్కడికి వేసేసారు. ఒకరోజు వెళ్ళాం, 2వ రోజు దగ్గర నుంచి ఆగిపోయాం. రోజుకి 200 ఛార్జీలకే అయిపోతుంది. మా పరిస్థితి అట్లంతే ఎంత మాత్రమే ఉంది. నేను రోగిష్టి మనిషి, క్యాన్సర్ మనిషి. నేను ఎట్లాగైనా చేసి మా అమ్మ పట్టుకొని చేసుకుంటున్నా. నాకు ఇంత దూరం చేసేసి నా బాధ ఎంతగా ఎవరికని చెప్పుకోవాలండి. నాకు చూసేవాళ్ళకి ఎవరు లేరు. అప్ప చెల్లెలు ఉన్నారు కానీ అవి పట్టించుకోరు నా బాధ. నీ చేత చేయలేకపోతే పోతే పోవే అని మా అక్క చెల్లి తిడతా ఉన్నారు. నేను ఇంకా అదే పని నా కూతురు పట్టుకొని చేస్తూ ఉన్నా. నాది నా పరిస్థితి, అప్పులు ఉన్నాయి. 3 లక్షలు నా పని నాకు ఇప్పియండి, నా జాబు నాకు ఇప్పియండి. నా సెంటర్ వాడే చేస్తాను నేను. అదే అయిసాం కదండి. నేను కమిషనర్కి అట్లా నా పరిస్థితి ఎవరైనా చెప్పుకోవాలని నాకు అర్థం కావట్లా. అది నా బాధ. మేము గత 25 సంవత్సరాల నుండి 4వ డివిజన్లో పనిచేస్తున్నామండి. అయితే మొండి వాక్యంతో మమ్మల్ని వచ్చి బలవంతంగా కమిషనర్ గారు అందరూ పై అధికారులు అందరూ పంపించారు. కానీ మేము అంత దూరం వెళ్ళలేకపోతున్నాం. మా ఆర్థిక ఇబ్బందుల వల్ల రోజుకు 300 రూపాయలు ఖర్చు అవుతుందండి. మా దగ్గర డబ్బులు లేక 20 రోజుల నుండి పనికి కూడా వెళ్ళట్లేదు. మేము ఎక్కడ డివిజన్లో చేసామో ఆ డివిజన్లోనే పని చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. మా పని మాకు ఇప్పిస్తే
చేసుకుంటాం. నా సెంటర్ 5వ డివిజను. నన్ను రింగ్ రోడ్డుకు మార్చారు. అక్కడికి రోజుకు 400 ఛార్జ్ అవుతుంది. అక్కడికి పాలేం ఉన్నా కూడా బలవంతంగా పంపిస్తున్నారు. అయినా కూడా వెళ్తున్నాము. పోయే వాళ్ళని మీకు 60 సంవత్సరాలు వచ్చినాయని ఆపేశారు. మేము ఎట్లా బతకాలా? ఏం తిని బతకాలా? వెనక కొడుకులు లేరు, ఎవరు లేరు. మేము ఏం తిని బతకాలా? మేము రోడ్ల మీద అడుక్కు తినాలని చేశారా? మా పని మాకు కావాలా? నా సెంటర్ కని కోరుకుంటున్నాం. 5 సంవత్సరాలు వచ్చిందని దించేశారు సార్. మా ఇంట్లో ఒక్కరికి కూడా ఉద్యోగం లేదు, మా ఆయన లేరు. మా పిల్లలకి, నా కోడలికి ఇవ్వాలని నా బాధ. అది మా ఇంట్లో అప్పు సప్పులు ఉన్నాయి సార్. మాకు ఈ బతుకు తరుగు తప్ప ఏది లేదు. పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు చేసే కష్టానికి తగ్గ ఫలితాన్ని మాత్రం వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో కొన్ని ఏళ్లుగా ఒకే ప్లేస్లో వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ గారు వీళ్ళని పనిచేస్తున్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కు మార్చడం వల్ల వాళ్ళకి రానుబోను ఛార్జీలు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయని చెప్పి, ఆర్థికంగా స్తోమత లేని మాకు ఈ అతి తక్కువ జీతంతో పనిచేస్తూ కూడా ఇప్పుడు రానుబోను ఛార్జీలు పెట్టుకుంటూ కూడా మేము పారిశుద్ధ్య పనులు చేస్తూ వాళ్ళ జీవితం చాలా దుర్భరంగా ఉందని చెప్పి, చాలా బాధలు పడుతున్నామని చెప్పి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికైనా సరే కమిషనర్ ఈ అంశంపైన దృష్టి పెట్టి వెంటనే వారి పరిష్కారానికి ఒక మార్గం చూపించాలని చెప్పి కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో వెంకటేష్, మెగా 9 టీవీ, గుంటూరు.